వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నేతల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 25,000 ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అంతకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే కిషన్ రెడ్డి ఏం చెబితే అది చేయడానికి తాను సిద్ధమన్నారు. 25,000 ఓట్లు బీజేపీకి రాకపోతే తాను చెప్పింది చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి సహకరించిందని, అదే కృతజ్ఞతతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కు బీజేపీ అభ్యర్థిని తాకట్టు పెట్టిందంటూ కూడా హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థికి గతంలో వచ్చిన 25 ఓట్ల కంటే ఎక్కువ వస్తే తాను మీరు చెప్పింది చేస్తానంటూ, అలాగే తక్కువ వస్తే నేను చెప్పింది మీరు చేస్తారంటూ కూడా ఒక సవాల్ విసిరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గంగవరపు వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు, అలాగే జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉపాధ్యక్షులు, అలాగే కన్నె అరవింద్ గారు బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి విజయ్ గారు. సార్, పొన్నం ప్రభాకర్ చేసిన సవాల్ మీరు విన్నారా? ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్కి గత పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించింది అని కామెంట్ చేయడం ఒకటైతే, గతంలో 25,000 ఓట్లు మాత్రమే వచ్చాయి, ఈసారి 25,000 ఓట్ల కంటే కూడా తక్కువ వచ్చే అవకాశమే ఉంది, ఎక్కువ వస్తే మీరేం చెప్తే అది చేస్తాను, తక్కువ వస్తే నేనేం చెప్తే మీరు అది చేస్తారంటూ కూడా కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. మీరు ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఒకటి విజయ్ గారు, లైవ్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. పొన్నం ప్రభాకర్ గారు కానీ లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడుతున్నటువంటి పద్ధతి అర్థరహితమైనటువంటిది, హేతుబద్ధత కానటువంటిది, అగౌరవంగా మాట్లాడేటువంటిది. అసలు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ది మినిస్టర్స్. అసలు వాస్తవానికి మేము ఘాటుగా మాట్లాడాలనుకుంటున్నప్పుడు, ఎందుకంటే నిన్న మొన్న మాట్లాడినటువంటిది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు జూబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి భరతనాట్య నిర్ణయాలు చాలా చేసినాడు. మొట్టమొదలు హజారుద్దీన్ గారికి టికెట్ అనుకున్నాడు. హజారుద్దీన్కి ఇస్తే ఒక్క దెబ్బకే ఓడిపోతాడు అనేటువంటిది అక్కడ పోలరైజ్ జరుగుతుంది అనేటువంటిది. పైగా ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడను. ఆయన్ని ఒప్పుకున్నాడు, ఆరోపణలు ఉన్నాయి నా మీద కానీ ప్రూఫ్ కాలేదని. సరే, అదొక కేసు వదిలేయండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఎంఐఎంతో అగ్రిమెంట్కి వచ్చినాడు. ఎంఐఎం వాళ్ళ క్యాండిడేట్, మీ క్యాండిడేట్ని నిలబెడితే నేను మీకెందుకు, మీ దగ్గరే ఉన్నాడు కదా అతను, మీరు కూడా సపోర్ట్ చేయండి అంటే వాళ్ళకు మధ్యన జరిగేటువంటి బంధుత్వం ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం ఏ పార్టీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉంటే వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటారు. మరి వీళ్ళే మాట్లాడారు గతంలో రేవంత్ రెడ్డి గారు. ఎంఐఎం దేశంలో ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఇప్పటి కూడా పోటీ చేసి ఓట్లను చీల్చి బీజేపీని గెలిపిస్తుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. మాతోనేమో ఎంఐఎంకి అవగాహన ఉంది అంటారు, వివాహేతర సంబంధం ఉన్నది అని అంటారు వాళ్ళు. వివాహేతర సంబంధం అంటే వాళ్ళు కలిసి, మాతో వివాహేతర సంబంధం ఉంటే మరి కలిసి ఎంఐఎంతో ఎట్లా పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్నారు చెప్పాలి కదా వాళ్ళు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అర్థరహితంగా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు మేము ఎదిగినాం, మేము అక్కడ జరుగుతున్న పరిస్థితి, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రోజు ఒక మీటింగ్ పెడుతున్నాడు, ముస్లింలు వాళ్ళ పక్షాన ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనకు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్స్ రావడం లేదు, ఎన్నికలకు ప్రచారానికి రావడం లేదు. ఏదో మాట చెప్పినారు, అయిపోయింది. వాళ్ళు ఇటు దోబూచులాడుతున్నారు, అటు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రజల్లో అక్కడ ఉండేటువంటి ముస్లిం మైనార్టీ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం, నేను రోజు దిగుతున్నాను కదా, అభిప్రాయం ఏంటంటే ఎక్కువ భాగం ఇటువైపు ఉన్నారు. అవునన్నా కాదన్నా కూడా ఎటువైపు ఉన్నారు? బీఆర్ఎస్ వైపు ఉన్నారు. వాళ్ళకు నచ్చ చెప్పలేక జరుగుతున్నటువంటి పరిస్థితి వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటిది. అందుకే నిన్న మాట్లాడింది ముస్లింలంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలని ఇంత దిగజారిన పద్ధతి లోపల ఒక మతాన్ని నెత్తిలో పెట్టుకొని మాట్లాడినటువంటి మొదటి ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో 75 సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయనకి ఎంత భయం అవుతుందో చూడండి మీరు. మధ్యలో ముందే అనుకుంటే అజారుద్దీన్కి అప్పుడే ఇవ్వాల్సింది మంత్రి పదవి. ఓడిపోతామని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నటువంటి దానికి ఏదైనా ఆయనకు మంత్రి పదవి ఇచ్చినాడు. అదేం ప్రయోజనం లేదు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఏమవుతుందండి? ఆయన ఏ పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు, ఏం చేసినాడు సమాజానికి, ఏం జరిగింది అసలు? కాబట్టి అది పోయింది. మొన్న లంచ్ మీటింగ్ పెట్టినాడు మంత్రులతో. సాధారణంగా రేవంత్ రెడ్డి గారు లంచ్ మీటింగ్లో పెట్టాడు, మంత్రివర్గ సమావేశాలు కూడా 3 గంటలకు పెడతాడు, వితౌట్ లంచ్ పెడతాడు.
నిన్న కూడా మళ్ళీ ఇవాళ కూడా మీటింగ్ పెట్టినట్టు కనపడుతున్నటువంటిది. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. వెంకటరెడ్డి గారు ఏదేమైనా కానీ 2023 నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన ప్రచారం కాంగ్రెస్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నేను చెప్తాను ఇది కొత్త కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇదే జరిగింది. విజయ్ గారు నేను చెప్తాను, మీరు ఇదేంటి రోజు మాట్లాడుతున్నదే కదా, అందరూ మాట్లాడుతున్నది కదా, అర్థరహితంగా మాట్లాడుతున్నట్టుగా. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి అనేటువంటిది మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర ఎవరైనా ఉన్నట్టయితే అర్థరహితమైనటువంటిది. ఎందుకంటే ప్రజల తీర్పును, ప్రజల ఓట్లను అవమానించడం. ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందండి అసెంబ్లీ. మరి బీజేపీ కూడా విమర్శిస్తుంది కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ కూడా అంటుందిగా, చాలా సందర్భాల్లో అంటుందిగా. మరి అది అర్థరహితం కాదంటారా? ఉంది, అమ్మమ్మ మేనరిక సంబంధం ఉంది కదా, గతంలో కలిసి పనిచేసినారు కదా, ఆ ఎమ్మెల్యేలు ఇక్కడ, ఆ ఎమ్మెల్యేలు అక్కడ పోతున్నారు కదా, ఎందుకు మరి మా దాంట్లోకి ఎందుకు రాలేదు ఎమ్మెల్యేలు? ఎక్కడ 10 మంది అప్పుడు పోయినారు, ఇప్పుడు పోయినారు. మీరు అధికారం లేరు కనుక మీ దగ్గర రాలేదు. మీరు అధికారంలో ఉంటే అధికారంలో కాదు, మేము రాజీనామా చేసినాం. మనం ప్రిన్సిపల్ స్టాండ్ ఉంది మా దగ్గర. ఎవరైనా మా పార్టీలోకి పదవిలో ఉండి ఒక పార్టీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రావాలనుకున్నప్పుడు పదవి లేకుండా రావాలా, పదవి ఉన్నట్టయితే రాజీనామా చేసి ఇక్కడ ఎన్నికలకు రావాలి. అది సిద్ధాంతం. వాళ్ళకి చేత కాదు, అది వేరే సంగతి. నేనేమంటున్నా అంటే ప్రజల తీర్పు అట్లా ఉంది. బీఆర్ఎస్కి ఓటు వేయలేదు వాళ్ళు, మాకే వేసిరనే ఉంది. వాళ్ళు కాంగ్రెస్ కూడా వేసి ఉండొచ్చు కదా ఓటు. మా ఓట్లు వాళ్ళకు. ప్రజలను ఆయా కాలాల లోపల వచ్చిన పరిస్థితుల ప్రకారంగా ప్రజలు తీర్పు చెప్తారు, ఓట్లు వేస్తారు. అంటే వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ అంత ధైర్యంగా చెప్పారు అంటే 25,000 ఓట్ల కంటే కూడా తక్కువే వస్తాయని చెప్పారంటే ఒకటైతే, రెండోది ఒక్క నిమిషం రెండోది ఏంటంటే 3వ స్థానానికే పరిమితమైంది బీజేపీ అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి మీరు ఒప్పుకుంటారా దానికి? 3వ స్థానం అంటాడు, మాకు 10,000 ఓట్లు రావంటాడు. రేపు మారడానికి ఒక టీవీలో, ఒక ఇంపార్టెంట్ టీవీలో కూడా ఆ ప్రతినిధి అట్లాగే మాట్లాడితే ఛాలెంజ్ చేసి అని అక్కడ యాంకర్ మీలాగా అన్నాడు. అంటే నేను రెడీ ఉన్న ఛాలెంజ్, ఏం శక్తి పెట్టారో పెట్టండి యాంకర్ గారు, మీరు పెట్టండి అంటే మన వెనక్కిపోయింది ఆయన. ఎవరు? కాంగ్రెస్ ప్రతినిధి, పేరెందుకు కానీ మాట్లాడుతున్నటువంటి దాంట్లో. కాబట్టి నేనేమంటున్నా అంటే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న దానికి కట్టుబడి ఉన్నట్టయితే మేము ఛాలెంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మాకు ఆయన ఆల్రెడీ ఛాలెంజ్ చేశారు. ఎలా కాదు, ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీ కోర్టులో ఉంది, మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేము మాట్లాడతాం కదా, మా వాళ్ళు మాట్లాడతారు కదా, ఇవాళ రేపు మాట్లాడతారు కదా. ఆయన మాట్లాడేదానికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాల్సి వస్తుందేమో. మరి కిషన్ రెడ్డి వస్తాడా? కిషన్ రెడ్డిగా ఆ స్థాయిలో అర్థరహితంగా మాట్లాడేటువంటి వాళ్ళకి అన్నిటికీ ఉందాగా ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల లోపల సమాధానాలు చెప్పారు. నేను రఘునందన్ రావు గారు చెప్పిన సమాధానం వాళ్ళకి సంబంధించినటువంటి. ఆయన ఛాలెంజ్ చేసింది కిషన్ రెడ్డితో కనుక కిషన్ రెడ్డి చెప్పాల్సి వస్తుంది. కిషన్ రెడ్డి స్టేటస్ కు పొన్నం ప్రభాకర్ స్టేటస్ కు చాలా తేడా ఉందండి. మరి అలా అనుకుంటే గతంలో బండి సంజయ్ కూడా కేసీఆర్ ని అక్కడికి మన భాగ్యలక్ష్మి టెంపుల్ రా దమ్ముంటే అని చెప్పారు. అప్పుడు ఆ రోజు మరి స్థాయిల గురించి మాట్లాడితే కేసీఆర్ స్థాయి పెద్దదనుకోవచ్చు. ప్రెసిడెంట్ ఆయన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్. ఈయన ఏంటండి మంత్రుల 16 మంత్రుల ఈయన మంత్రి. కేసీఆర్ రావాలంటే, ప్రధానమంత్రి రావాలంటే మీరు ఒప్పుకుంటారా? అట్లా మాట్లాడితే అర్థం కూడా దానికి జవాబులు ఇయ్యరు ఎవరు కూడా. అట్లా అర్థరహితంగా మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారు ఓడిపోయి అతి కష్టం మీద ఆ కాన్స్టిట్యూన్సీ కరీంనగర్ నుంచి అక్కడ పక్క కాన్స్టిట్యూన్సీ పోయి ఏదో అతి కష్టం మీద గెలిచిండ్రు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు, వాళ్ళు ఏ రకంగా ఉన్నది, వాళ్ళ పాలనలో మంత్రులు ఏ రకమైనటువంటి దిగజారుడు అవినీతికి పాల్పడుతున్నారో మాకు సమాచారాలు మొత్తం ఉన్నాయి. వాళ్ళు అదే కోరికలో ఉన్నారు వాళ్ళు. పోనివ్వండి. నేనేమంటున్నా అంటే ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము బలమైన క్యాండిడేట్ పెట్టలేదు, బాగా ప్రచారం చేయడం లేదు, బాగా తిరగడం లేదని ఒక శత్రు పార్టీ మా గురించి మాట్లాడతారు. అలాంటి వారు మాట్లాడితే మీకే మంచిది కదా, మీరు గెలవాలి కదా. కాదు, వాళ్ళు ఓడిపోతున్నారు. మేము గట్టిగా ప్రయత్నం చేస్తే ఇంకో రకంగా ఉంటుందేమో అని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అసలు ఏముండదు, మా ఓట్లు మాకు వస్తాయి. జూబ్లీ హిల్స్ లో పోలరైజేషన్ ఉంది ఇవాళ. వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్నారు మీ ఓట్లు మీకు పడతాయి అని చెప్తున్నారు, కానీ మీరు గెలుస్తామని చెప్పలేకపోతున్నారుగా. మేము అట్లా కాదు, పోలరైజేషన్ అయింది. 3 లక్షల హిందూ ఓట్లలో పోలరైజేషన్ స్టార్ట్ అయింది. ఇవాళ మామూలుగా లేదు అక్కడ పరిస్థితి. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే ఎంఐఎం బ్యాక్గ్రౌండ్, ఆ కుటుంబం యొక్క కాంగ్రెస్ అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందని తెలుసు, మరి మజ్లిస్ యొక్క పరిస్థితి ఏందని తెలుసు. ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి దాంట్లో చిచ్చు వచ్చి పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మా వైపు పోలరైజ్ జరిగింది కాబట్టి మా మీద దాడి పెడితే మన ఓట్లు తగ్గుతాయేమని ఆయన ఇవాళ మా గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? పొన్నం ప్రభాకర్ గారు. మాకు తెలుసు, మేము వాటికి వీటికి అన్నిటికీ సమాధానం. రేపు ఏం జరుగుతుంది, రేపు ఏం ఓట్లు వస్తాయి, వాళ్ళు గెలవమనండి. వాళ్ళు గెలుస్తారా లేదా అనేది గుర్తుపెట్టుకోమనండి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలవరు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు గెలవరు, మీరు గెలుస్తారా? మేము గెలుస్తాము అనేటువంటిది మాకున్న అభిప్రాయం. వాళ్ళైతే గెలవరు. ఎవరు గెలుస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. మేము కూడా గెలుస్తామని మేము చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితులు గెలవరు. కాబట్టి రోజుకొకటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. భయము మీకు తెలియదు.
అంతర్గతంగా మాకు జరిగింది. నేను ఓల్డ్ సిటీలో ఉంటాను. ఓల్డ్ సిటీలో ముస్లింలు చాలా మంది మిత్రులు ఉంటారు నాకు. అటు ఇటు ఒక 30-35 సంవత్సరాలుగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఎంఐఎం గురించి కంట్రోల్లో మొత్తం ముస్లింలు ఉన్నారని కూడా పొరపాటు లేరు. అది చూసే వెంకటరెడ్డి గారు ఇంకా మాట్లాడదాం, మిగతా గెస్టుల దగ్గర కూడా వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, కర్నె ప్రభాకర్ గారు, కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు, ఎంతో మాట్లాడదాం. అరవింద్ గారు నమస్తే అండి. సార్, ఎలా చూస్తారు మీరు? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారం అయితే పొన్నం ప్రభాకర్ చేశారు, ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. అది బీజేపీకి విసిరారు, కానీ మీరు వాళ్ళు ఒకటే, మీకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలి సార్, నమస్కారాలు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, పొన్నం గారు మాట్లాడినా, ఇంకా ఎవరు మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి, జూబ్లీ హిల్స్లో ఎగరబోయే జెండా గులాబీ జెండా కాబట్టి, అది తేటతెల్లం అయ్యింది కాబట్టి, ఆ సర్వే ఏ సర్వే అయినా కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన లోపల ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఒకటి నేను చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా. నిజంగా ఎన్నికలకు పోయేటువంటి క్రమంలో ప్రోగ్రెస్ రిపోర్ట్తోని మనం పోతాం, ఎవరైనా ఏదైనా. ఇవాళ నేను అభ్యర్థిని అనుకున్నప్పుడు నేను 10 సంవత్సరాల పాటు నేను చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏంది మా పార్టీ ఏం చేసింది అనేటువంటి పద్ధతిలో మేము పోతా ఉన్నాం. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేసింది అనేటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్తో మేము పోతా ఉన్నాం. అయితే ఇక్కడ తప్పకుండా ఎన్నికలకు పోయేటువంటి క్రమంలో సునీత గారిని మేము మా వెంగళరావు నగర్కి తీసుకుపోయేటువంటి క్రమంలో వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే, ఎందుకు రంజంతావు బిడ్డ, నీకేయకపోతే ఇంకే ఎరికేస్తాం, మా ఇంట్లో పెద్ద కొడుకులాగా వివరించిండు, మా ఇంట్లో ప్రతి కార్యక్రమాన్ని ఆయన్నే పెద్ద దిక్కులాగా వివరించిండు గోపీనాథ్ గారు. 3 సార్లు గెలవడం అంటే హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి నేత పైన ఇవాళ దురదృష్టం ఏంది అని అంటే, ఆ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక గురించి మాట్లాడేటువంటి క్రమంలో మాగంటి గోపీనాథ్ గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ పద్ధతిలో ఉంటారో మీరు ఒకసారి గమనించగలగాలి, ఒకసారి చూడగలగాలి దయచేసి. అయితే రేవంత్ రెడ్డి గారు పక్కకు ఉంటారు సార్, ఈయన రేవంత్ రెడ్డి గారు, ఈయన పక్కకు మాగంటి గోపీనాథ్ గారు ఉంటారు చూడండి. అయితే ఆ రోజు ఈయన చేతులు కట్టుకొని ఎట్లా నిలబడ్డాడో చూడండి రేవంత్ రెడ్డి గారు. మాగంటి గోపీనాథ్ గారు ఆ రోజు ఎన్నికల క్రమంలో జూబ్లీ హిల్స్ అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి క్రమంలో ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పక్కకు చేతులు కట్టుకొని నిలబడ్డటువంటి సందర్భం. దురదృష్టం, ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఆయన జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ఇవాళ మన దురదృష్టం ముఖ్యమంత్రి. సరే, ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చేయాలి, అది నువ్వు మద్దతు కూడా పెట్టుకోవాలి. కానీ ఇవాళ మేము ఎన్నికలకు పోయేటువంటి క్రమంలో వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఎందుకు రంది చేస్తారు బిడ్డ, మీకే వేయకపోతే ఇంకోరికేస్తాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకవేళ తప్పిదారి మేము కాంగ్రెస్ కనుక ఓటేస్తే మా ఇంటిని గులగొట్టమని చెప్పి మేమే లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళము అవుతాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. తర్వాత ఇవాళ నిన్నగాక మొన్న ఇదే వెంగళరావు నగర్లో పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గర దివ్యాంగులు ప్లే కార్డులు పట్టుకొని మాకు ఇస్తామన్నటువంటి 6,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి గారు అని చెప్పి నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ మేము గృహిణీల దగ్గరకు పోయినటువంటి సందర్భంలో నాకు 18 సంవత్సరాలు ఉన్నాయి, మా అత్తకు అది ఉన్నాయి, ఎవరికి కూడా 2,500 రూపాయల పింఛన్ వస్తలేదు అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మా డివిజన్లో నాకు ఇచ్చినటువంటి బాధ్యతలో మెజార్టీగా మైనార్టీలు ఉంటారు, ఆ మైనార్టీలు అందరూ కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నారు, ఒకవేళ నా బిడ్డ పెళ్ళైతే బిడ్డ దేకో రే బాబా షేకు బాబా బేటీ షాదీ ముబారక్తో మురిసిపోయినటువంటి మా బస్తీ ఇవాళ దివాల్ తీస్తూ ఉన్నది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలంటే, తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలంటే ఆరోగ్య లక్ష్మి తెచ్చినటువంటి కేసీఆర్ గారే మాకు మళ్ళా కారే కావాలంటున్నారు, కేసీఆర్ గారే మళ్ళీ రావాలి అనేటువంటి
విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇది రామ భజన లేక, ఇది హనుమంతుని జపం లేక, ఇది జూబ్లీ హిల్స్ ప్రచారానికి దానిలాగా అవసరం లేదు కదా సార్. ఇవాళ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నప్పుడు కేసీఆర్ ఒకసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఎన్నికల ప్రచారానికి వస్తే ఇంకా మీకు బూస్టప్ తప్పకుండా ప్రచారానికే రావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు. ఇది కూడా మీ మీద ఉన్న నెగిటివే కదా. నెగిటివ్ ఎట్లయితే సార్, నేనేమంటా ఉన్నా, ఇక్కడ గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో మీరు గమనిస్తే గనక అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మాకు కేసీఆర్ గారి పాలన కావాలి అని కోరుకుంటున్నాం. రెండో అంశం ఏంటి అంటే వీళ్ళ వైఫల్యాలు 2 సంవత్సరాల లోపల నేనేమంటా ఉన్నాను అంటే ఈ వేదిక ద్వారా 2 సంవత్సరాల నుంచి ఏమైనా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమైనా చేసిండ్రా? ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం మీరు చేసిండ్రా? ఏం చెప్పుకొని పోతారు అనేటువంటి దాంట్లో ఉన్నారు. సరే, వాళ్ళు ఎంతసేపు ఇవాళ నిన్న దౌర్భాగ్యం ఏంది అని అంటే కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు అనేటువంటి పద్ధతిలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఏ రకమైనటువంటి భయం ఏర్పడుతూ ఉన్నదో గమనించాలి. రెండో విషయం ఏంటంటే సార్, ఉప ఎన్నిక ఇవాళ ఈ ఉప ఎన్నికల్లో ఒకవేళ మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని నామినేట్ చేయాలి, వాళ్ళని ఏకగ్రీయం చేయాలి వాళ్ళ కుటుంబంలో ఎవరినైనా. కానీ ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాం, 4 రోజులు అయితే ప్రచారం కూడా అయిపోతుంది, ఎన్నికలు కూడా జరుగుతాయి. కానీ ఒక ముఖ్యమంత్రి గారు బైక్ ర్యాలీలు తర్వాత డివిజన్ల లోపల తిరిగి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా గతంలో ఎక్కడ ఈ సువిశాల భారతదేశంలో ఎక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా ఎవరు తిరుగుతలేరు. కాబట్టి ఆయనకు భయం చుట్టుకున్నది. ఇవాళ ఆయన సీటుకి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన లోపల సామవేద దండోపయాలను అడగ ఉపయోగిస్తుండు. కానీ ఎన్ని ఉపయోగించినా మా ఇంటి పార్టీ మా కుటుంబంలో ఒక సభ్యుడైనటువంటి మాగంటి గోపినాథ్ గారు మధ్యలో 5 సంవత్సరాల కోసం ఈ ఎన్నిక జరిగినాం. ఇవాళ ఆయన దురదృష్టం మధ్యలో చనిపోయిండు. ఆయన కుటుంబానికే మేము ఆశీర్వదిస్తాము అనేటువంటి సంపూర్ణ మద్దతు మాత్రం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. కానీ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది జూబ్లీ హిల్స్ కంటే ఏం చెప్తారు? జూబ్లీ హిల్స్ ఏం చేయలేదు 10 ఏళ్లలో అని చెప్తున్నారు. జూబ్లీ హిల్స్లో 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి చేసినాం. ఏం చేసినాం అని అంటే 4 గంటల చర్చ ఉంటుంది సార్. దయచేసి మీరు పెడితే కనుక 3,500 అని చెప్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అని చెప్తుందంటే మేము వచ్చిన 2 ఏళ్లలోనే 2,500 అభివృద్ధి పనులు చేశాము. ఎక్కడ చెప్పమన్నా ఇప్పుడు సంధ్య అక్క మాట్లాడుతుంది ఎట్లా ఇక పగవారికి ఇక సరే అక్క మాట్లాడేటప్పుడు నువ్వు కూడా గమనిస్తావు. సంధ్య అక్కని చెప్పమను ఎంత అభివృద్ధి చేసింది అక్క ఈ నియోజకవర్గానికి. అంటే కాంక్రీట్గా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మేము చేసినటువంటి అభివృద్ధి లెక్కతో లెక్క నేను చెప్పగలుగుతా. 2 గంటల చర్చ ఈ వేదిక ద్వారా పెడితే అన్ని విషయాలు నేను ఖచ్చితంగా అన్ని మాట్లాడదాము. సరే, రైట్. మనతో పాటు సంజయ్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకురాలు మనతో ఉన్నారు. అంతా మాట్లాడదు. సంజయ్ రెడ్డి గారు నమస్తే అండి. మీరేమంటారు? పొన్నం ప్రభాకర్ అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వబోతుంది బీఆర్ఎస్కి బీజేపీ అంటూ కూడా మాట్లాడారు. ఇది కరెక్టా, నిజమా? చెప్పండి. మీరు ఓడిపోతారన్న భయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనే ఒక ఇండికేషన్ అయితే వస్తుంది. ఒకటి చెప్పానండి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి మనకి కొత్త చెప్పాల్సిందే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ బీజేపీకి డిపాజిట్ అయితే రాదు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చెప్తున్నాడు కేసీఆర్ కావాలి, కారే కావాలి, మరి రమ్మంటున్నారు, జూబ్లీస్కి రమ్మంటారు కానీ రాడు. కేసీఆర్ పాలన కావాలంటారు కానీ పాపం పాలన వద్దాడు, రాడు. ఇప్పుడు మీరు ఇందాక తమ్ముడు ఏం చెప్తున్నాడు, దాన్ని దాటవేస్తున్నాడు. అసెంబ్లీకి రాడయ్యా, నియోజకవర్గానికి రాడయ్యా, అయినా చేస్తారయ్యా. ఏం చూసి చేస్తారయ్యా, ఏం చూసి చేయాలయ్యా. ఇవాళ నేను రేవంత్ నగర్ బూత్ నెంబర్ ఇచ్చాను, మరియు ఇవాళ నేను ఒక 20 రోజులు జరుగుతుంది సార్. 8 సంవత్సరాల నుంచి రెస్టారెంట్లు లేవట. మేము వచ్చి 2 ఏళ్ళు మొక్కుంటాం. వాళ్ళ 8 సంవత్సరాల రేషన్ కార్డులు లేవు. 8 సంవత్సరాలు ఒక పెన్షన్ లేదు. పిల్లలు అయ్యిండ్రు, రేషన్ కార్డుల పెళ్లి చేసుకొని పిల్లలైన 2 పిల్లలు అయ్యిండ్రు. అప్పటి కూడా రేషన్ కార్డు లేవు. ఇంట్లో 110 ఇళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంత పెద్ద మెంబర్స్ ఉన్న కెపాసిటీ ఉన్న దాంట్లో వీళ్ళు మాట్లాడుకుంటూ సారే కావాలి కారే కావాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినారు, ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా వచ్చింది. అంటే అయినా కూడా మంగటి గోపినాథ్ గురించి తమ్ముడు మాట్లాడు, ఆయన చనిపోయాడు, ఆయన చాప్టర్ క్లోజ్ అయింది. ఆయన వ్యక్తి మంచోడు కాబట్టి వేసిండ్రు.
ఆయన మీకు మీ బీఆర్ఎస్ పద్ధతి ఏంటంటే చెట్టు కాయలు అమ్ముకుంటాం మీరంతా అదే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మహిళలను మీటింగ్ మీదకి వచ్చి ప్రచారంలో మాట్లాడుతున్నాం, టీవీ ఛానల్లో మాట్లాడారు. ఇప్పటి వరకు సునీతమ్మ ఒక్క ఛానల్ కానీ ఒక్క దగ్గర కూడా మాట్లాడలేదు సార్. ఇప్పుడు నవీన్ తమ్ముడు ఒకటి యువకుడు, వీళ్ళ దగ్గర ఉన్న ఒక అస్త్రం ఏంటంటే రౌడీ అంటారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇప్పుడు రౌడీ అంటారు. ఒక మర్డర్ చేసిండా, ఒక రేప్ చేసిండా, ఏమైనా కేసులు ఉన్నాయా, వీళ్ళు ముఖాలకు చూపించారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా రౌడీ అంటారు. రౌడీ అంటే దాంట్లో నిరూపించి మాట్లాడాలి. సరే రౌడీకి ఏమైనా చేస్తారా లేకపోతే మంగాటి సునీతమ్మ చేస్తారా? నేను ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు సునీతమ్మ భర్త చాటి భార్య, ఆమె భర్త చనిపోయాడు 100% సానుభూతి చూపిస్తే ఒక మహిళగా మాకు కూడా బాధగానే ఉంటది. బట్ రాజకీయాలు వేరు, సింపతి వేరుస్తారు. ఇక్కడ రాజకీయాలలో సింపతి కొనుక్కోవట్లేదు, ప్రజలు అభివృద్ధి కావాలంటున్నారు. ఇప్పటి వరకు రోడ్డు బోరబండలో గవర్నమెంట్ స్కూల్స్ కాంగ్రెస్ పార్టీ కట్టించింది, బీఆర్ఎస్ పార్టీ కట్టించినాయి కదా. శ్రీశైలం యాదవ్ అన్న అప్పుడు బోరబండలో బాలజీ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కట్టించిన ఏరియాలలో చిన్న శ్రీశైలం నేను కూడా అప్పుడు ఎన్టీఓలో పనిచేసేదాన్ని. ఆ బాలజీ స్కూల్స్ కూడా మేము కట్టించింది, బీఆర్ఎస్ పార్టీ కట్టించినవి ఏం లేదు. ఏదో స్టడీస్ సర్కిల్ అంట, అంబేద్కర్ గార్డెన్ అంట, తర్వాత ఏదో 800 లీటర్లు కానీ అవి కాదు సార్. అభివృద్ధి అనేది ప్రజలకి ఫస్ట్ మనకు భరోసా కల్పించాలి. ఎంతసేపటికి ఇది గెలవకపోతే రేవంత్ రెడ్డి గారు సీఎం పదవికి గండం అని మాట్లాడుతున్నారు. ఇది 2 సంవత్సరాల నుంచి బీఎస్పీ పార్టీ ఇదే చెప్తుంది, కూలిపోయే ప్రభుత్వం. ఏడ కూలింది? 2 సంవత్సరాలు అయింది. మీ మొక్కలు చూస్తూనే ఉండండి. ఇంకొకటి, ఇక్కడ కేటీ రామారావు గారు వచ్చేసి రైమత్ నగర్ కానివ్వండి, సర్కిల్కి వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒకటి ఏం చెప్తున్నారంటే, సునీతమ్మ కండగా నేను ఉంటాను అని అడుగుతున్నా. సునీతమ్మకు నువ్వు అండకుంటావు, కరెక్టే తమ్మి, కరెక్టే అన్నా. మరి కవితమ్మకు నువ్వు అండకుండా కవితమ్మని పార్టీల నుంచి గెట్టేసి బయటికి పంపించును. మరి సొంత చెల్లెలికే భరోసా అయ్యేనోడు మా రైమత్ నగర్ కానీ మా జూబ్లీస్ ప్రజలకి ఎట్లా ఇస్తాడు, సునీతమ్మకి ఎట్లా ఇస్తాడని ప్రజలు అడుగుతున్నారు. అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు పిన్నకి బంగారు గాజులు చెప్పిస్తాడని మరి రేవంత్ అన్న చెప్పినట్టుగా వాస్తవం. ప్రజలు అదే ఆలోచిస్తారు. సొంతం చెల్లెల్ని 20 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిని బయటికి పంపించిన వ్యక్తి. సరే మీ అంతర్గత విషయం అనుకో, మాకు సంబంధం లేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, సిరిసిల్లలో నేను ఉండకుండా జూబ్లీస్ కి నేనే అండగా ఉంటానని చెప్తాను. ఏడ ఉప ఎన్నికలు వచ్చినా కూడా ఇదే చెప్తాను. ఇంకొక విషయం సార్, మీకు స్వతంత్ర టీవీ ద్వారా మీరు ఒకసారి మీ దగ్గర రికార్డు ఉంటే చూడండి. ఇదే మునుగోడు ఎలక్షన్ లో ఉప ఎన్నిక జరిగినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, పాలించే వరే కావాలన్నా గట్టిగా దున్నపోతు కావాలన్నా అన్న. పాలించే వరే అంటే నీవు అక్కడ ఉన్నాడు మాకే ఓటు అన్నారు. మరి ఇప్పుడు దున్నపోతు కోరుకుంటురా, అవును కోరుకుంటురా, బరం కోరుకుంటురా? మరి జూబ్లీస్ ప్రజలకు అది కూడా వర్తిస్తలేదు సార్. ఇప్పుడు ఉప ఎన్నికనే కదా, ఉప ఎన్నికని సెంటిమెంట్ గా పీజీఆర్ గారు అమాయంలో కూడా మరి వీళ్ళు పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా పీజీఆర్ గారు ఉన్నప్పుడు కూడా సెంటిమెంట్, వీళ్ళు ఎప్పుడు సెంటిమెంట్లకు విలువలు ఇవ్వలేదు. ఇవాళ వచ్చేసి మంగంటి గారు చేశారండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, జగన్ గారి మీద సానుభూతి ఉన్నది, గెలిపించారు, తర్వాత ఓటిచ్చారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కావాలి, సెంటిమెంట్ల కోసం ఎవరు చూడట్లేదు. మా చచ్చిపోయిన వారి పల్లిపోయిన ముద్ర పాలిచ్చింది అంటే బర్రని చూడలేదు, దీన్ని చూడలేదు. ఓ 10 ఏళ్ళు చేసిండ్రు, 3వ గెలిచిండ్రు, 2 సంవత్సరాల. నేనైతే ఆయన సీరియస్ చేస్తాను. నేను ప్రతి గల్లీతో సహా చెప్తాను. వారి దగ్గర నా ఓటు నేను ఆ బూత్ 604 ఓట్లే ఉంది. ప్రతిరోజు వారి ఇంటి నుంచి నేను పొద్దున్న సాయంత్రం తిరుగుతున్నాను. రైట్, సంజయ్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ ఒక మాట అన్నారు, ముఖ్యంగా గురుదక్షిణ ఇవ్వబోతుంది బీఆర్ఎస్కు బీజేపీ అనే ఒక మాట అన్నారు. అంటే బీఆర్ఎస్ గెలవబోతుందని ఇండైరెక్ట్ గా చెప్పడమే అనుకోవచ్చా? నన్ను అడుగుతున్నారా? లేదు, సంజయ్ రెడ్డి గారిని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతారండి? మిమ్మల్ని సంజయ్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, ఒకటి వినండి. ఇక్కడ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఒకటైనా అన్నారు తప్ప ఎవరైనా అంటారండి. మీరు ఒక మినిస్టర్ అయి ఉండి ఆయన మాటను వక్రీకరించడం, మీరు అడగడం కూడా కరెక్ట్ కాదు. నేను చదివింది వెబ్సైట్ లో వచ్చింది. నేను చదివింది ఏంటంటే, కాదు బీజేపీకి సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, 8 సీట్లు గెలవడానికి, ఎంపీ సీట్లు గెలవడానికి కారణమైంది. దానికి గురుదక్షిణగానే బీఆర్ఎస్కి బీజేపీ అభ్యర్థిని తాకట్టు పెట్టింది, గురుదక్షిణ ఇవ్వబోతుంది అనే ఒక మాట నేను చదవడం జరిగింది. నేను ఎగ్జాక్ట్గా అదే అడుగుతున్నా. ఒకటి వినండి. నేను గురుదక్షిణము అంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు, వీళ్ళకి అర్థం కాలేదు.
వీళ్ళిద్దరు కలిసి గతంలో కూడా చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని మేము ఎప్పుడో చెప్పాము. సరే, ఎవరు వ్యూస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు ప్రచారాలు వాళ్ళకు ఉంటాయి. మేము ఎవరిని తప్పు పట్టం. అందరం కూడా ప్రచారం చేసుకోవచ్చు. మా పొన్నమని అన్నది ఒకటి, మీరు ఒకటి చెప్తున్నారు. మేమైతే అది ఉద్దేశించి మేము అనలేదు. సరే సంజయ్ రెడ్డి గారు, ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మేము చెప్పాం కదా ముందని తప్పించుకునే ప్రయత్నం ఏమన్నా ఉందంటారా? అది బీఆర్ఎస్ గెలిస్తే కదండి, బీఆర్ఎస్ గెలిస్తే కదా. గెలిస్తే అందుకే గెలుస్తుంది నేను చెప్పట్లే. వినండి సార్, 30 నుంచి 50,000 మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు ఇది రాసి పెట్టుకోండి. మళ్ళీ మీరు సంధ్యక్క మీ ఛానల్ కి నేను వస్తుంటా కదా, అక్క మీరు ఆ రోజు అని మీరు అడగండి. ఒకటి చెప్తున్నాను సార్, సంగీతానికి చింతకాయలు రాలు, మంత్రాలకు రాలు, సెంటిమెంట్ కు రాలు. ఆ అమ్మాయి ఒక ఆడపాడుచుకు బాధ కలిగినప్పుడు ఓదారుస్తుంది తప్ప అక్కడ అభివృద్ధి లేదు. మీరు జూబ్లీ హిల్స్ అంటే పెద్దది ఏదో అనుకుంటున్నారు కానీ పాపం వాళ్ళ జీవితాలలో దుర్భరమైన జీవితాలు ఉన్నాయి సార్. అక్కడ కుట్టుపట్టిపోయింది. ఒక్కసారి ఏమంటున్నారంటే, అక్కడ నేను ఓటర్స్ అడిగితే 3 సంవత్సరాలే ఉంది కదా అమ్మ, సరే ఒకసారి యువ నాయకుడికి ఇద్దాము డైనమా ఏంటంటే ఈ రోజు కూడా పరిస్థితి అదే అంటారా? జూబ్లీ హిల్స్ లో చాలా దుర్భరమైన పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారంటారా? అక్కడ దుర్భరమైన పరిస్థితులు అంటే అక్కడ పరిస్థితులు అభివృద్ధి చెందలేదు. అంటే ఈ 2 ఏళ్లలో కూడా అభివృద్ధి చెందలేదు అంటారా? రెండేళ్లలో మేము రేషన్ కార్డు 14 రేషన్ కార్డు ఇచ్చినాం సార్. మేము రహమత్ నగర్ లో ఎవరిచ్చిండ్రు? 8 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు. సన్న బియ్యం ఇస్తున్నాం, వెళ్ళి అడగండి. మేము పథకాలు షాది ముబారక్ కేసీఆర్ ఇంటికెళ్ళి తెచ్చి ఇచ్చిన షాది ముబారక్ మేము ఇస్తలేము. కళ్యాణ లక్ష్మి పథకాలు ఏదో చెప్తారు. వెనకతో చెప్పి ఎక్కకి ఏడవడం మానేమనండి బీఆర్ఎస్ ని. ఇప్పుడు ఏం చేసిండ్రు, రేపు ఏం చేయబోతున్నారు? ఒకసారి ఏమంటున్నారు అంటే జూబ్లీహిల్స్ వాళ్ళు కేసీఆర్ ని రమ్మనమంటారు, వచ్చిన తర్వాత ఓటేస్తామంటారు. ఆయన కేసీఆర్ రాడు, వీళ్ళు ఓటేయరు, వాళ్ళు గెలవరు. పుచ్చదానికి ఎందుకు సార్? ఇప్పుడు ప్రజలు కూడా ఏం కోరుకుంటారు? గవర్నమెంట్ అధికారంలో ఉంది, సరే అబ్బాయి 2 సార్లు ఓడిపోయిండు, అయినా కూడా మా అమ్మల్ని పట్టుకొని ఉన్నాడు, మా దాంట్లోనే పుట్టిండు, మా దాంట్లోనే పెరిగిండు, మా ముందు మా కాలంలో పెరిగిండు ఓన్ చేసుకున్నారు. ఒకసారి ఇద్దాం అవకాశం. అభివృద్ధి చెందకపోతే నెక్స్ట్ ఆలోచిద్దామని చాలా మంది ఓటర్స్ అంటున్నారు. అంటే నేనన్నది కాదు, నేను అక్కడ ప్రచారానికి పోతే కొంతమంది చెప్తున్నారు దాన్ని. కాబట్టి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తారు. దాన్ని మనము మాకే వేస్తారంటే ఏం పొడిచినారని 10 సంవత్సరాలకు అధికారం ఇస్తే ఒక రేషన్ కార్డు ఇయ్యనోళ్ళు, ఒక పెన్షన్ ఇయ్యనోళ్ళు, ఒక ఇల్లు కట్టి ఇయ్యనోళ్ళు, ఒక అది చేయనోళ్ళు ఇప్పుడు ఏదో చేస్తామంటే ఎట్లా ఇస్తారు సార్? మీరు ఒక మాట చెప్పండి. నేను ఒక మాట అడుగుతున్నా. వీళ్ళొక పెద్ద గమ్మత్ ఏంటంటే, ఉప్పల్ నుంచి లేడీస్ తీసుకొచ్చి మళ్ళా ఏంటవి కోడిని మొత్తం బొచ్చు తీసేసి ఆ బొచ్చు తీసేసిన కోళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. అంటే ఇట్లా ఉంటది ప్రభుత్వం. మరి నేను ఒక్కటి అడుగుతున్నా సార్, 7 లక్షల కోట్లు అప్పు చేసిండు బీఆర్ఎస్ పార్టీ. మరి వీళ్ళ బట్టలు 1% చెప్పండి. తెలంగాణ ప్రజలు సగం నాకు ఇచ్చిపోయారు. ఒకటి అక్కడ మైనార్టీ సోదరులు కూడా ఒకటే అడుగుతున్నారు. ఇవాళ పాపం రేవంత్ రెడ్డి దగ్గర ఏముంది ఇవ్వడానికి? ఉన్నది ఇస్తుడు. ఆయన కూడా మన అవకాశం ఇవ్వాలని కనీసం ఓటర్స్ ఆలోచిస్తున్నారు. వీళ్ళు అట్ట కాదు, ఇన్ని కోట్లు తిన్నారు, ఆయన ఆ కోట్లను తీసుకొచ్చి చూపిస్తారు. కొంచెం అన్నా ఇంతకన్నా ఇంత జ్ఞానం ఉండాలి. ఇలా తెలంగాణ ప్రజలు దోసుకోని వీళ్ళనేంటే నడవడం మీద ఏం చేయాలి? అదొక ఫ్యామిలీ ఇవాళ బిడ్డ దగ్గర, దాని ఒక దగ్గర, అన్న ఒక దగ్గర, వీళ్ళకే ఆ భరోసా లేదు. వీళ్ళ చేయలేకపోతున్నారు. మా అంగడి సునీతమ్మకి ఏమిస్తారు, జూబ్లీస్ ఏమిస్తారు, ఎక్కడ ప్రచారం జరుగుతుంది సార్? చెప్పండి. ఒకవేళ మీరు చేసిన అప్పుడు ఏమన్నా అడగండి, తప్పులేదు. ఓట్లు అడగడం తప్పులేదు, పోటీ చేయడం తప్పులేదు. మీ వ్యూస్ మీకు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ముస్లింలు ఏమన్నారంటే ముస్లిం సోదరులు. సంజయ్ రెడ్డి గారు ఇంకా మాట్లాడదాము. రైట్, మనం జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. జోజిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీరు ఎలా చూస్తారు? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే నడుస్తూ ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ అయితే ఒక సవాల్ విసిరారు కిషన్ రెడ్డికి. దీనిపై మీ స్పందన ఏంటి? ప్యానెల్లో ఉన్న వాళ్ళకి నమస్కారం అండి. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అటు కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు కేటీఆర్ గారు కావచ్చు, ముగ్గురు సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నారండి. ఇందాక వెంకటరెడ్డి అన్న మాట్లాడుతూ మేము గెలుస్తామని కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయింది. కాన్ఫిడెంట్గా మేము గెలుస్తున్నామని చెప్పట్లే, వాళ్ళైతే గెలవరు అని అంటున్నాడు. అంటే ఎక్కడో అనుమానంగా ఉంది బీజేపీకి అయితే. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేదానికి వాళ్ళు చెప్పేదానికి, అంటే పబ్లిక్లో ఉన్న టాక్ కూడా అదే 2 years నుంచి కూడా. ఆ టాక్ని వెంకటరెడ్డి అని కొద్దిగా సపోర్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే.
రెండవది అభివృద్ధి మేము 3,500 కోట్లు పెట్టినామని 2,500 కోట్లు పెట్టినామని చెప్పేసి చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో డబ్బులు 3,500 కోట్లు పెట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదండి జూబ్లీహిల్స్ ఏరియాలో. కానీ అక్కడ ఉన్న కబ్జాలు ఏదైతే ఉన్నాయో, చెరువులు అయితే ఏదైతే ఉన్నాయో, చెరువులు కూడా మాయమయ్యే విధంగా డెవలప్ చేసినారు, అంతవరకు ఒప్పుకోరు. అదేవిధంగా చెరువులే కాకుండా బిల్డింగ్ మిగతా ఫామ్ హౌస్లకి అన్నిటికి కూడా భూ కేటాయింపులు అన్ని జరిగిపోయినాయి. కానీ స్లమ్లో ఉన్న వాళ్ళు స్లమ్లోనే ఉన్నారు. ఇప్పటికీ పేద ప్రజలుగానే ఉన్నారు. అక్కడ రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు. ఏమైనా అంటే వాళ్ళు ఇచ్చిన 3,500 కోట్లు 4,000 కోట్లలో కూడా కొన్ని ఫ్లైఓవర్లు వేసిన మాట వాస్తవం. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏమైనా ఇచ్చింది పెన్షన్లు, ఈ షాదీ ముబారక్లు ఇవే చూస్తున్నారు తప్ప పిల్లల ఎడ్యుకేషన్ కానీ అక్కడ ఉన్న వాళ్ళకి హాస్పిటల్స్ కానీ అదేమైనా ఫ్రీగా ఇస్తున్నారండి? ఏమైనా ఓటర్లని ఆకట్టుకోవడం కోసం, ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం ఏమైనా ఇచ్చేది పెన్షన్లు ఇవే తప్ప వాళ్ళకు ఉపయోగపడేదైతే కాదు. అది ఒక్కరోజు సంపాదన, ఒక్కరోజు ఖర్చు మందం. ఈ విధంగా చూసుకుంటూ పోతే బీఆర్ఎస్ ఇవాళ ఒక్కటేనండి, ప్రజల్లో కూడా కొద్దిగా విసుకెత్తింది. నిన్న మొన్న గమనించిన హైదరాబాద్లో కేటీఆర్ గారి మాటల తీరేదైతే ఉందో అది చాలా మంది తప్పు పడుతున్నారండి. ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు ఒక వాయిస్ ఇచ్చినప్పుడు గమనించండి మీరు అజయ్ గారు, ఎంత భయంకరంగా మాట్లాడారండి. మొగోడు అయితే, మొగతనం ఉంటే ఒక నాయకుడు అండి. కానీ జోజిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారుగా, అదే స్థాయిలో మాట్లాడుతున్నారు కదా. మనం ఎవరినో ఒకరిని అనక్కర్లేదు, అన్ని పార్టీలు ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. కొంచెం బీజేపీ ఆ స్థాయిలో మరీ అంత మాట్లాడిన సందర్భాలు తక్కువ. ప్రజలకి ఏం సంకేతం ఇస్తున్నారు వీళ్ళు? మేము ఇట్లా అంటే రేపు పొద్దున మళ్ళీ కలిసేది వీళ్ళే. ఎవరు కూడా ఇప్పుడు ఇక్కడ ఈక్వాలిటీగానే కలిసిపోతున్నారు. కిషన్ రెడ్డి గారు అయితే దాదాపు 7 సంవత్సరాల నుంచి ఎంపీగా మినిస్టర్గా ఉన్నారు. ఆయన డెవలప్మెంట్ మా వెంకన్న చెప్తాడు, రైల్వే స్టేషన్ చూడు, సికింద్రాబాద్ చూడు, 450 కోట్లు పెట్టి చేసినాం అంటాడు. జూబ్లీహిల్స్ లో స్లమ్ గురించి మనం మాట్లాడుకోవాలంటున్నాను నేను. ఈ మూడు కూడా కాంగ్రెస్ కూడా ఇవాళ 2,500 కోట్లు చేసినామంటున్నారు. 2,500 కోట్లు అక్కడ చేసినాం అన్నట్టు నాకు అనిపించలేదు. 2,500 కోట్లు మొత్తం తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినామనే మాట మాట్లాడినట్టు అనిపించింది పొన్నం ప్రభాకర్ గారు. అంతే తప్ప 2,500 కోట్లు జూబ్లీహిల్స్ లో చేసినట్టు అయితే కలపలేదు నాకు. ఎందుకంటే 2,500 కోట్లు పెడితే ఓన్లీ కూలగొట్టడానికి దానికి అయ్యే ఖర్చు ఏమో ఇది దానికి ఆ కూలగొట్టడానికి, ఆ చెరువులు దానికి, ఆ బతుకమ్మ కుంటకి వీటికి పెట్టారేమో కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే రేషన్ కార్డులు, ఆ సన్న బియ్యం ఈ రెండే జరిగినాయి. ఇవాళ సవాల్ అనేది పొన్నం ప్రభాకర్ గారు వేసిన సవాల్ మీద మీరు అడుగుతున్న ప్రశ్న. ఈ పొన్నం ప్రభాకర్ గారు వేసిన సవాల్ మీద బీజేపీ వెంకటరెడ్డి గారా, కిషన్ రెడ్డి గారా స్పందించేసి సవాల్ని స్వీకరిస్తారా? నాకైతే అర్థమైంది వెంకటరెడ్డి అన్న మాటల్లో బీజేపీ ఓడిపోతుందనే టాపిక్ లోనే కనపడుతుంది. బీఆర్ఎస్ గెలిపిస్తున్నామనే మాటే ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనిపించింది నాకైతే. కానీ ఇవాళ ఏది చూసుకున్న 3 పార్టీలు కూడా ఒక్కటే ప్రజలు కోరుకునేది, వాళ్ళకి విద్య వైద్యమే కోరుకుంటున్నారు తప్ప ఈ ఫ్రీలు ఇచ్చి ఓట్లకి లంచాలు ఇచ్చుకుంటూ ఓటర్లను కొనుక్కుంటూనే చేస్తున్నారు తప్ప ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో ఒక్కసారి గమనించాలి. అన్అఫీషియల్ కానీ అఫీషియల్ కానీ. అఫీషియల్ గా 1% అయితే 99% అన్అఫీషియల్ అమౌంట్స్ ఓటర్లని దాదాపు 5,000 నుంచి 10,000 అంటండి ఒక్కొక్క. ఆల్రెడీ కిషన్ రెడ్డి కూడా ఎలాంటి కామెంట్స్ చేశారండి, తెలంగాణ గడ్డపై ఇంకా కాంగ్రెస్ గెలవదు, అందుకనే ఆ భయంతోనే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటికి 20,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనకాడలేదనే కామెంట్స్ చేశారు. నిజంగా 20,000 రూపాయలు కాదు కిషన్ రెడ్డి చేసిన కొంచెం సమంజసంగా కూడా ఉండాలి. ఒక ఓటికి 20,000 ఇస్తారా? ఆ ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు చెప్పలేని పరిస్థితేనండి. కిషన్ రెడ్డి గారు కేంద్రం నుంచి తెచ్చి ఇవ్వచ్చు, ఇటు బీఆర్ఎస్ ఇంతకుముందు సంపాదించుకున్నాయని ఇవ్వచ్చు, కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎవరినైనా పెట్టుబడి పెట్టి ఇవ్వమనవచ్చు. ఈ 3 అవకాశాలే ఉన్నాయండి ముగ్గురికి కూడా. అందుకే ప్రజలు నోటాకి ఎక్కువ వేస్తారేమో అది చూడమని చెప్పి ఫస్ట్ అది కూడా అవకాశం ఉంది. నోటాకేసి కూడా నిరసన తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఒక 40% 50% అక్కడ ఎడ్యుకేటర్స్ కూడా ఉన్నారు అక్కడ. అది కూడా గమనించాలి మనం. ఇలా 3 పార్టీలు కూడా డబ్బు 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 తప్ప వాళ్ళ అభివృద్ధి ఏంటి, వాళ్ళ వైద్యం ఏంటి, విద్య ఏంటి అనేది ఎక్కడ మాట్లాడట్లేదండి. కానీ ఆ 3 పార్టీలే ఉన్నాయి కదా, మనం 4వ పార్టీ లేదు కదా, ఏదో ఆ 3 పార్టీలని ఏదో ఒకటి చూస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. 4వ పార్టీలు కూడా వస్తాయి తొందరలోనే. కూడా బుద్ధి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అజయ్ గారు, ఇక్కడ మనము బీఆర్ఎస్ నాయకులు ఇంతకుముందు మాట్లాడారు, మంచిగా మాట్లాడారు. కానీ నేను అడిగేది కవిత గారు వేసిన సవాల్కి
ఇవాళ వరకు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ రెండు కూడా ఎందుకు యాక్షన్లో దిగవట్లేదు? నేను ప్రూఫ్తో సహా ఇస్తాను, వీళ్ళు ఇంత కష్టం మొత్తం డబ్బులు సంపాదించి పెట్టిండ్రు, మొత్తం మా వాళ్ళు కుంభకోణాలు చేసిండ్రు అని పేర్లతో సహా బయట పెట్టింది కవిత. కవిత గారు పెట్టినప్పుడు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఎందుకు యాక్షన్లో దిగట్లేదండి? వాళ్ళు కూడా ఎందుకు స్పందించట్లేదు? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నిజమా అబద్ధమని ఎందుకు చెప్పట్లేదు? కవిత కామెంట్స్ మీద అయితే వీళ్ళు చెప్పాలి కదా. అది ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు, ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు అంతే. ప్రయత్నమే పార్టీ లేక వేస్తే దేనికో దానికి వేస్తారో ఎవరో గెలుస్తారు కావచ్చు, కానీ ప్రజల గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ సీట్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఓన్లీ వాళ్ళ సీటు గెలవాలి అనేది కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఈ రెండింటికే ఉంది. ఇలా బీజేపీ వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లోనైతే నాకు ఎందుకో మొన్న బాగా గట్టిగా మాట్లాడారు, మేము ఖచ్చితంగా గెలుస్తున్నామని. కానీ ఇలా గెలుస్తారేమో, కాంగ్రెస్ అయితే ఓడిపోతుంది అనే మాట మాట్లాడట్లో నాకు కూడా కొంత డౌట్ వచ్చింది. వేరే ఏం కాదు. ఏదైనా కూడా కిషన్ రెడ్డి గారు స్పందించి మరి దానికి కట్టుబడి పొన్నం ప్రభాకర్ సవాల్ని స్వీకరిస్తారా? పొన్నం ప్రభాకర్ని మళ్ళీ హుస్నాబాద్ వెళ్ళగొడతారా? మంత్రి పదవి తీపించి, లేకపోతే మంత్రి పదవికి కిషన్ రెడ్డి గారు రిజైన్ చేస్తారా అనేది వాళ్ళ స్వభావాల్లో జవాబు చెప్పాల్సింది వెంకటరెడ్డి గారు, మేము కాదు. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది ఓన్లీ 2500 కోట్లు కాదండి. నిజంగా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ మంత్రి మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఇవాళ రోడ్డు రవాణా శాఖ మంత్రులండి, ఒక్క మంత్రి ఇవాళ ఒక్క రోడ్డు కూడా గుంతలేని రోడ్డు లేదండి. ఈవెన్ నేషనల్ హైవేస్ తో సహా ఇవాళ యాక్సిడెంట్లు ఎన్ని అవుతున్నాయి, వాటిని పట్టించుకున్న పాపాన కొట్టలేదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోగానే ఖైరతాబాద్ వస్తాయి, ఖైరతాబాద్ అయిపోగానే ఇప్పుడు రిజైన్ చేసే ఎమ్మెల్యేలు ఎవరికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తాయి. ఇదే పని అండి. మీరు 5 సంవత్సరాలు ఈ ఎలక్షన్ల గొడవలతోటే ప్రజల ప్రాణాన్ని పట్టించుకోరా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మీరు ఏ రోడ్ అని చూడండి, నిన్న చేవెల యాక్సిడెంట్ కాదు, ఇలా జగిత్యాల కరీంనగర్ రోడ్డు చూడండి, ఏ రోడ్డు కన్నా వెళ్ళండి, కుక్కలేని రోడ్ లేదు. కరీంనగర్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు మీరు ఎక్కడికైనా పోండి, మొత్తం రోడ్లన్నీ నాశనమైనా కూడా ఇలా మంత్రివర్యులు అది పట్టించుకోవట్లే. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి అక్కడనే ఉండడం, అక్కడనే పనిచేయడం. రోడ్లు ఏమైతున్నాయి, బస్సులు ఏమైతున్నాయి, 10 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు ఇవాళ ఆర్టీసీలో ఉన్నాయి. వాటి గురించి ఆలోచించట్లే. 61 సంవత్సరాల ఏజ్ ఉన్న వ్యక్తులు డ్రైవర్లుగా ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించట్లే. వాళ్ళని పక్క జరిపేసి కొత్త వాళ్ళని ఎక్కిద్దాం అనేది ఆలోచన లేదు. ప్రైవేట్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు ఇవాళ ఈవీ బస్సులు పెట్టారండి, మొత్తం కూడా ప్రైవేట్ బస్సెస్ అయ్యి ప్రైవేట్ డ్రైవర్స్, ఎక్కడ సెక్యూరిటీ లేదు, 100 స్పీడ్ లో పోతున్నాయండి వెహికల్స్, మేము గమనిస్తున్నాం. ఇలా ఏ రోడ్డు కూడా సరిగా లేదు. యాక్సిడెంట్ అయితే ప్రాణాలు మొత్తం పోతాయండి. ఫైర్ అయిందంటే మొత్తం బస్సు ఏం లేకుండా పోతుంది. ఆ పరిస్థితుల్లో ఇవాళ ఉంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో సవాల్ని విసురుకుంటున్నారు తప్ప ఇంకొకటి లేదు. బీఆర్ఎస్ అయినా తప్పే చేసిందండి. 3500 కోట్లు, 4000 కోట్లు పెట్టినా 4 ఫ్లైఓవర్లు తప్ప అక్కడ ప్రత్యేకంగా డెవలప్మెంట్ ఏం లేదు. ఒకటి మాత్రం జనాలు బాగా ఆలోచిస్తున్నారు, జూబ్లీ హిల్స్ ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా తీర్పు మాత్రం ఏ విధమైన తీర్పు వస్తుంది అనేది కూడా ఊహించని ఇష్టపడుతున్నాయండి నాకైతే. మేము తెలుసుకున్న ప్రకారంగా చూసినప్పుడు. కానీ కిషన్ రెడ్డి గారు ఇమీడియట్ గా స్పందించాల్సిన అవసరం ఉన్నది. స్పందించేసి వాళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. అలా ఇద్దరు కూడా ప్రజలకు పనికిరాని మనుషులే అయిపోయినారు. అది నా ఒపీనియన్. రైట్. అరవింద్ గారు, ముఖ్యంగా చూస్తారు 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు ఏమీ చేయలేదనేది ఒకటైతే, ముఖ్యంగా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారు, సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు అని చెప్తున్నారు. సార్, మేము 10 ఏళ్లలో ఏం చేసినాం అనేది ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తే ఇప్పుడు నేను చెప్తా. ఇవాళ భోజిరెడ్డి గారు మాట్లాడినా, లేదు అనుకుంటే అక్క సంధ్యాక్క గారు మాట్లాడినా కూడా విద్య గురించి, వైద్యం గురించి మాట్లాడారు. సార్, నిజంగా కేసీఆర్ గారు ఒక మానవీయ కోణంలో ఆలోచించి, విద్య ఉంటే వివేకం వస్తుంది, వివేకం ఉంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలన్నీ తొలగిపోతాయి అని చెప్పి, బడి అంటే విశ్వాసం, బడి అంటే నమ్మకం, బడి అంటే భరోసా అని చెప్పి ఇవాళ సర్కారు బళ్ళు అంటే మన ఊరు మన బడిని తీసుకొచ్చినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నాకు సంబంధించినటువంటి, నాకు బాధ్యత ఇచ్చినటువంటి వార్డులో నేను పోయేటువంటి క్రమంలో ఇట్లా లైన్ ఉంటుంది సార్ గల్లీలో. ముస్లిం బస్తీలకు నేను పోయినప్పుడు ఆ అమ్మ ఓటై తల్లి అని చెప్పనంటే, అన్నా తప్పకుండా మీకేయకుంటే ఎందుకు అంటుందంటే, నేను ఇవాళ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నా, నేను మొన్నటి వరకు ఇవాళ గురుకుల పాఠశాలల ద్వారా నేను కేసీఆర్ 1 రూపాయి కూడా అది లేకుండా మంచి
భోజనం పెట్టి మాకు నాణ్యమైనటువంటి విద్యనిచ్చిండు, తప్పకుండా రేపో నాకు కొలువు వస్తుంది అనేటువంటి పద్ధతిలో ఆమె చెప్పింది. ఆ తర్వాత ముందుకు పోతే షాదీ ముబారక్ వచ్చినటువంటి తల్లి మాట్లాడుతూ ఉన్నది, అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఏం చేసినాము అనేటువంటి ప్రగతి అన్ని విషయాలు కాళేశ్వర విషయంలో అవినీతి తప్పించి బీఆర్ఎస్ ఏమీ చేయలేదు, కేవలం సెంటిమెంట్ రాజకీయాలు చేసింది, మభ్య పెట్టింది అనేదే అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చెప్తుంది. నాకు అవకాశం ఇస్తే అయితే విజయ్ గారు ఈ తర్వాత ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, ఒక్క రెండు మాటలు నేను మాట్లాడతాను. అయితే ఒక్క పాయింట్ చెప్తాను, చెప్పండి. ఇప్పుడు అరవింద్ గారు సార్, మీరు విద్య మీద పెట్టారు అనేది మాట మాట్లాడుతున్నారు కదా సార్. విద్యని విడదీసి పాలించింది ఎవరే అంటే కేసీఆర్ గారు. ఎస్సీ హాస్టలని, బీసీ హాస్టలని, గురుకులాలని చెప్పేసి, మైనార్టీలు అని చెప్పేసి ప్రజలను విడదీసి, బడి అంటే పిల్లల కానించి కలిసి కట్టుగా చదువుకొని గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని కూడా ఒక్క దగ్గర పెట్టకుండా ఇవాళ వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేకుండా కిరాయి బిల్డింగ్లలో పెట్టి ఒక్క గురుకులాలు అంటే మోడల్ సమాధానం చెప్తారు జోజిరెడ్డి గారు. ఒక మాట సార్కి ఏముంటది అంటే ఆయన ఆలోచన ఆ పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా వాస్తవం ఏంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు గ్రహించారు. అయితే రెండో విషయం ఏంటి అంటే సార్, ఇవాళ ఇండ్లు అన్నప్పుడు ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3000 పైచిలకు ఇండ్లు, ఈ పక్కకు మేము పోతుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అద్భుతంగా ఫోన్ చేసి మాకు ఓటై తల్లి అని అంటే, మీరు అడిగినా అడగకపోయినా, మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక గ్రేటర్ కమ్యూనిటీ ఎట్లయితే ఉంటుందో ఇవాళ మా ఇల్లు అట్లా ఉన్నది. 50 లక్షలకు విలువ చేసేటువంటి ఇల్లు ఇచ్చినటువంటి మా బాంధవుడు కేసీఆర్ గారికి వేయకుంటే ఇంకెవరికి వేస్తాము అనేటువంటి విషయాన్ని చెప్పిండ్రు. అయితే నేనేమంటా ఉన్నాను అంటే, అభివృద్ధి ఈ పద్ధతిలో చేసినాం, 10 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. అయితే ఇక్కడ అక్క ఏం చేసి చెప్తోంది అని అంటే, సరే అక్కనేమో మేము రేషన్ కార్డులు తీసుకొచ్చినాం, సన్న బియ్యం పెట్టినాము అని అంటుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఎన్నికల లోపల ఆయన ఓడిపోతాడు అనేటువంటి ఆలోచనలు ఆయనకు వచ్చి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇవాళ ఒకవేళ గనక మీరు బీఆర్ఎస్ని గెలిపిస్తే ఇవాళ రేషన్ కార్డులు కట్టు, సన్న బియ్యం కట్టు అంటున్నా. అంటే భయం ఎక్కడనో భయం ఉంది కదా. ఒకవేళ ముఖ్యమంత్రి ఏమనాలే, ఇంకా ఈ కార్యక్రమం చేస్తా, ఇంకో పథకాన్ని నేను ప్రవేశపెడతా అని చెప్పాలే కానీ ఈ పద్ధతిలో అంటే ఏం చెప్తా ఉన్నాడు, ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు ఓటర్ని అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రాయేంది రత్నమేంది అనేటువంటి విషయాన్ని కూడా అవగతం చేసుకున్నారు. ఇంకొక అంశం సార్, మాది ఇబ్రాహీంపట్నం. మా ఇబ్రాహీంపట్నం నుంచి మేము చాలామంది నాయకులం అందరం కూడా మాకు వెంగళ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు, మేము వచ్చినాం. మాకు మా జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, మా మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇవాళ మేము ప్రచారం చేస్తుంటే ఎంత దౌర్జన్యం అంటే వినాలే సార్. ఈ ప్రజాస్వామ్యంలో ఒక మాట, ఈ ప్రజాస్వామ్యంలో మా మిత్రులకు ఇద్దరిని, యాచారానికి సంబంధించినటువంటి శివ గారిని, ఆ తర్వాత అదే యాచారానికి సంబంధించినటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని, ఇద్దరిని కూడా ఇవాళ దాడులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా మేము ఓట్లాడగనికపోతే ఇట్లాంటి దాడులు ఇవన్నీ కాదు. ఒకే ఒక మాట చెప్పాలి, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనా కాదనేది చర్చ నడుస్తుంది. ప్రధానంగా కవిత కూడా అలాంటి కామెంట్స్ గతంలో చేశారు సార్. దానికి చెప్పండి ఏమంటారు సార్? తప్పకుండా మేము ఇవాళ గొప్పగా అద్భుతంగా 10 లక్షల పైచీలకు మెంబర్షిప్ ఉన్నటువంటి నేపథ్యం మాకుంది. ఇవాళ మేము ఇంకొకరికి బి టీమ్ గానో ఇంకొకరికి దానిలోకనే సి టీమ్ గానే మాకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంలో మమ్మల్ని కూర్చోబెట్టిర్రు. ఆ రోజు తెలంగాణ కోసం అన్ని రకాలుగా నిజానికి మీరు చెప్పినట్టు బి టీమ్ గా ఉండాల్సిన అవసరం మీకు లేదు, కానీ మీరు చేసిన అవినీతి వల్లే మీరు బి టీమ్ గా మారాల్సిన పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ చెప్తున్నమాట సార్. ఇవాళ అవివేకము అని నేను ఎందుకు అంటున్నా అంటే సార్, కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పానంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏంటంటే కాళేశ్వరం అనేటువంటి వస్తుంది. వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ లార్జ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత అంటే
93,000 కోట్ల రూపాయలు అయినాయి సార్. వీళ్ళేం మాట్లాడతారు అంటే 1,00,000 కోట్ల రూపాయలు అప్పయింది అని మాట్లాడతారు. ఇవాళ 1,00,000 కోట్లు కాలేదు సుమా అనేటువంటి విషయాన్ని ఇవాళ కాగ్ చెప్తా ఉన్నది, అందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ పార్లమెంట్ లో వీళ్ళు మాట్లాడినప్పుడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పుడు 1,00,000 కోట్లు కాదు, అందులో అవినీతి జరిగిందా లేదా? అరే అవినీతి ఎక్కడిది సార్? జరిగినదే 93,000 కోట్ల రూపాయలు నిర్మాణం కోసం అయింది. ఇవాళ 1,00,000 కోట్ల అప్పు అంటే ఇక ఎవరైనా నమ్ముతారా ఈ విషయాన్ని అనేటువంటి విషయాన్ని? ఇవాళ ఏదో రెండు అంశాలు ప్రధానంగా పార్టీ చేస్తూ ఉంటుంది కామన్ గా, కానీ అందులో అవినీతి జరిగిందా లేదనేది మీరు చెప్పాలి సార్. ఇవాళ ముమ్మాటికి నీళ్ళు ఇయ్యాలనేటువంటి 6 దశాబ్దాల కళని సుసాధ్యం చేసినటువంటి గనుడు, కాళశివునికి కాళేశ్వరం జలాలతో కాళేశ్వరం జలాలతో అభిషేకం గావించినటువంటి శివభక్తుడు కేసీఆర్ గారి మీద తప్పకుండా గిట్టనే మాట్లాడతారు. మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎన్ని దాడులు చేసినా, ఎంత నిర్బంధం చేసినా తప్పకుండా మేమే గెలుస్తాము అనేటువంటి విశ్వాసం నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్. మెజార్టీ కోసం మాత్రమే మేము ఎదురు చూస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్, నాకు వేరే కార్యక్రమం ఉంది. ఓకేనా? షూర్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, ముఖ్యంగా మీరు జూబ్లీ హిల్స్ ఈ ఎలక్షన్ ఉప ఎన్నికల్లో గెలుస్తామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీరు గతంలో తెలంగాణకు నిధులు తేలేకపోయారు, మీకు ఖచ్చితంగా ఓటు వేయరనే ఒక విధానాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఏమర్థమైందో ఫార్వర్డ్ బ్లాక్ మిత్రుడికి, కానీ మీరు అడిగిన ప్రశ్న ఏంది? గిఫ్ట్ ఇస్తున్నారు అని అన్నారు. గిఫ్ట్ ఇస్తున్నారంటే మీరు పొన్నం ప్రభాకర్ గారి అభిప్రాయంలో కాంగ్రెస్ ఓడిపోతుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఆయనే చెప్పిండు. అదే కదా అర్థం. అక్కడ ఎవరు గెలుస్తారు అనేటువంటి దాని గురించి కాదు కదా, మేము లేం ఫీల్డ్ లో అనేటువంటిది కాదు. అక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఒప్పుకున్నది ఏంటంటే మేము ఓడిపోతున్నాము, బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నాడు. మేమేమంటున్నాం అన్నది మాకు తెలుసు. రేపు అసలు మేము ఫీల్డ్ లో లేమన్నారు మొదలు. ఆ రెండు పార్టీలు మేమే ఉన్నామని అన్నారు. ఇవాళ మేము కాంగ్రెస్ ను అవుట్ చేసినాం. పోటీ ఎవరి మధ్య నడుస్తుంది? బీఆర్ఎస్ బీజేపీ మధ్య నడుస్తుంది పోటీ. అది ఎందుకు చెప్పాలి? ఇప్పుడు మీరు ఓవైసీ సోదరులు ఎక్కడ పోయినరు? ఏమన్నది పార్టీకి? అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నది? ఒకటి విజయ్ గారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 8 ఉప ఎన్నికలు జరిగినాయి. మొన్న కంటోన్మెంట్ లో అతి కష్టం మీద కాంగ్రెస్ ఒక్కటి గెలిచింది. మేము గెలిచినామో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రెండవది, ఈ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల ఓట్లు ఎవరికి వేసినట్టు? మాకేసినరా, బీఆర్ఎస్ వేసినరా? అదానండి చర్చ, అర్థరహితమైనటువంటి చర్చ. ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటిది. ప్రజలు ఎవరికి ఇష్టం ఉంటే వెంకటరెడ్డి ఇష్టం ఉంటే వెంకటరెడ్డికి ఇస్తారు, విజయ్ ఇష్టం ఉంటే విజయ్కి ఇస్తారు. అంత మాత్రం చేత మీ ఓట్లు ఏమైనా గుర్తానా? ఏమన్నా పొలంలో నీళ్ళ మళ్లించడానికి? బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అంటే అర్థరహితంగా ఏళ్ల తరబడి నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది ఇట్లా కాదు. మరి అదే ఎంఐఎంని ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన రేవంత్ రెడ్డి. ఎంఐఎం మొత్తం దేశంలో పోటీ, కేసీఆర్ గారు బీజేపీకి అనుకూలంగా పోటీ చేయిస్తాడు, ఓట్లు విభజిస్తాడు, సెక్యులర్ మతపరమైనటువంటి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు రాసుకొని పూసుకొని తిరుగుతుండో ఓవైసీ ప్రదర్శన సమాధానం చెప్పాలి కదా. కాబట్టి అట్లా ఉండవు రాజకీయాల లోపల. భారతీయ జనతా పార్టీ 6 రోజుల లోపల చాలా ముందుకు వచ్చింది. అది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. ఇప్పుడు మాకు తేలుతుంది, రేపు ఎల్లుండి లోపల తేలిపోతుంది మేము ముందుకున్నామా, బీఆర్ఎస్ ముందుకుందా అనేటువంటి చర్చ వాస్తవంగా సైంటిఫిక్ గా మేము చెప్తున్నటువంటిది. గుడ్డిగానే మేమే గెలుస్తామనేటువంటిది కానీ వాళ్ళే గెలుస్తామనేటువంటిది కాదు. ఒక్కటి కాడ కింద పడేసింది కాంగ్రెస్, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అది రేవంత్ రెడ్డి గారి మీటింగులు, లంచ్ మీటింగులు, మధ్య మీటింగులు. ఆయన ఇంటికి పోవడమేగా. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇక్కడ ఓడిపోతాడో ఇంటికి అంటే రెండో వ్యక్తి, మూడో వ్యక్తి వాళ్ళు కూడా సరిగ్గా చేస్తలేరు అవన్నీ. కానీ వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మైనారిటీ ఓట్ల విషయంలో కానివ్వండి, లేకపోతే అలాగా బీసీ అభ్యర్థి నిలబెట్టడంలో కానివ్వండి, అధికార పార్టీ కావడంలో ఈ 3 అంశాలు కొంచెం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేవంటారా? ఇవి ప్లస్ అయ్యే అవకాశం కనిపించట్లేదంటారా? రేవంత్ రెడ్డి మన కేసీఆర్ కంటే బలమైన అధికార పార్టీ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు దుబ్బాక మేము మన రఘునందరావు గారు గెలిచిండ్రు, ఈటల రాజేంద్ర గారు గెలిచిండ్రు, రాజగోపాల్ రెడ్డి గారు 72,000 ఓట్లు, మాకు ఏమి లేదంటే కూడా 72,000 ఓట్లు వచ్చినాయి. ఎన్నికకు తేడా ఉంటుందండి. మీరు చాలా సందర్భాల్లో ఎవరు మాట్లాడారంటే 8 సీట్లు మేము పార్లమెంట్ లో గెలిచిన వారు అన్నారు. మొన్న 35% ఓట్లు వచ్చినాయండి మాకు. ఎవరు అనుకున్నారండి 35% ఓట్లు వస్తాయని చెప్పి? ఈ కౌన్సిల్ కి సంబంధించినటువంటి 2 ఎన్నికల మేము గెలిచినాం కదా. వాళ్ళకి దమ్ము కూడా లేదు కదా పోటీ చేయడానికి. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు దమ్ము లేదు కదా.
కాబట్టి స్లోగా చాప కింద నీరులాగా మేము ముందుకు వస్తున్న సందర్భం కనపడుతున్నటువంటిది. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 48 సీట్లు మేము గెలిచినాము. భారతీయ జనతా పార్టీ వైపు, మోదీ గారి వైపు ఇవాళ తెలంగాణ సమాజం చూస్తున్నటువంటి ఒక పరిస్థితి, అది తట్టుకోలేరు వాళ్ళు. అట్లా చేసే 3 రాష్ట్రాలకు పరిమితమైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నది కూడా భయ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అంటే ప్రజలు నిర్ణయిస్తారు. అన్ని రహస్యాలు అన్ని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే మేము సమాధానం చెప్పాలనేటువంటిది భోజిరెడ్డి గారు చెప్తున్న దానికి, కవిత మాట్లాడితే కవిత మా దృష్టిలో ఒక రాజకీయ ప్రక్రియ కాదు, రాజకీయ వ్యక్తి కాదు. మొన్నటిదాకా అవినీతి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి కవిత ఇవాళ ఆమె మాట్లాడితే మేము స్పందించడానికి కూడా అర్హతలు ఉంటాయి. భోజిరెడ్డి గారు ప్రతి ఒక్కరు రోడ్లోకి వచ్చి మాట్లాడితే అనేక కుక్కలు పోతుంటాయి, ఏనుగును వరుస్తుంటాయి. అన్నిటికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము. అందులో కిషన్ రెడ్డి గారి యొక్క స్వరూపం, కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానము, వ్యక్తిగత ఆరోపణలు చేయడు, ప్రతి దానికి స్పందించేటువంటి పరిస్థితి కాదు. మా కార్యక్రమాలు మేము చేస్తున్నాము. కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నది వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలు 3 లక్షల మంది హిందువుల ఓటర్లలో చైతన్యం వచ్చింది. ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రయాణం స్టార్ట్ చేసినాము. జరగబోయే 3 రోజుల లోపల జరిగేటువంటి ప్రక్రియ ఏం జరుగుతుందో రేపు 11వ తేదీ నాడు మీకు ఓటు లెక్కలు పెట్టినప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు? రైట్. సంజయ్ రెడ్డి గారు, ముఖ్యంగా హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు వచ్చి చాలా మాట్లాడుతున్నారు, డెవలప్మెంట్ అంటూ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత అయితే బయటపడుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతుంది అనేది బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నాయి. టీఆర్ఎస్ బీజేపీ ఓడిపోతుందని గెలుస్తుంది కదా సార్. మీరు కూడా గమనిస్తారు. ఇప్పుడు వాళ్ళ విజయం వాళ్ళ ఉంటుంది. ఓడిపోతుంది మేము గెలుస్తామంటే అందరికీ ఓటు ఎక్కడ పోయింది? నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటమి ఎప్పుడు కూడా చూడండి. ఒక్కటి గుర్తు పెట్టుకుని, అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఒకేలా ఉంటుంది. అధికారమే అన్నం భావించేది కేసీఆర్ గారి కుటుంబం. ఇది కాదు. మాకేముంది సార్, ఇప్పుడు అభివృద్ధి పదంలో నడుచుకోవాలి. బీఆర్ఎస్ఏ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, 100% వాళ్ళకి మేము అవకాశం ఇచ్చినాము, ఇస్తాం కూడా. ఒక్క విషయం అయితే నేను క్లారిటీగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇందాక ఏదో కేటీఆర్ కూడా ఒక మాట అన్నారు, వ్యాఖ్య చేశారు, ఉచిత విద్య ఉచిత వైద్యం అన్నారు. నేను అంటున్నా కదా, ఇంత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇచ్చినప్పుడు వీళ్ళేమో పొడవలేదు, వీళ్ళేమో ఇవ్వలేరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సూటి చెప్తున్నారు, మీరు ఎందుకు ఇవ్వలేదయ్యా, ఉండే సగనాలు ఇచ్చిపోయారు. కాలుష్యం బాధ ఇంత జరిగిందని చెప్తుంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ అడుగుతున్నా బీఆర్ఎస్ అని చెప్పేసి ఆయన 12 పోయాడట. ఆయన ఏదో తూత్తు మంత్రంగా రమ్మంటే వచ్చి మాట్లాడి పోయింది. ఏంటి సార్ అంటే, అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళని నమ్మి ఓటేస్తారు. వాళ్ళు ఎవడే చెప్తున్నారు, ఇంతమందికి అవకాశం ఇచ్చి ఒకసారి కాంగ్రెస్ ఇస్తాం, మళ్ళీ చేయకపోతే మా చేతుల్లోనే ఉంటారు కదా అంటున్నారు. ఆ మీద నమ్మకం ఉంది, ఓపిక కూడా ఉంది ప్రజలు. ఎందుకంటే 10 ఏళ్ళు అలాగే ఇచ్చినప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కదా ఈసారి. ఇప్పుడు ప్రతి విషయాన్ని వీళ్ళు ఏదో చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారే, స్వతంత్రం తెచ్చినప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల అధికారం అనేది పెద్ద కొత్తది ఏం కాదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టుగా ఈ 2 రోజులు ఏదో మిరాకిల్ జరుగుతుంది అంటే, ఇన్ని రోజులు జరగదు ఏం మిరాకిల్ జరుగుతుందో అది వాళ్ళ విషయం. బీజేపీ బండి సంజయ్ వస్తేనే ఓట్లు పడి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇక చూసుకోండి ఇక్కడ నుంచి అంటే, మరి కిషన్ రెడ్డి గారు వస్తే ఓట్లు పడలేదు, కానీ బండి సంజయ్ గారు వస్తే ఓట్లు పడతాయి. అంటే ఒక్కటే మేము చెప్తున్నాం సార్, మేము ఎవరిని విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. మమ్మల్ని ప్రజలు ఎలాగో తెలంగాణ ప్రజలు ఒక నమ్మి ఒక ఓటు వేసి అది కంపల్సరీ ఇచ్చిన మేము హామీల ప్రకారం సంజయ్ రెడ్డి గారు, టైం అవుతుంది. మన ఫైనల్ వెర్షన్ జోజిరెడ్డి గారి నుంచి తీసుకుందాం. జోజిరెడ్డి గారు, ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా బీజేపీ ఇక్కడ 3వ స్థానానికి పరిమితం అయితే ఓట్ల చీలే అవకాశం ఉంది, అది పరోక్షంగా కాంగ్రెస్కి ప్లస్ అయ్యే అవకాశం లేదంటారా? 100% కాంగ్రెస్కి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి, అందులో డౌట్ ఏమి ఉండదు. కాకపోతే వెంకటరెడ్డి గారు చెప్పారు ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చే మార్చేస్తారు అని చెప్పేసి, చూద్దాం. ఇంకో 2 రోజులు కూడా చూస్తే క్లారిటీ వస్తుంది మనకి. ఎందుకంటే మా బండి విజయ్ గారు, ఇప్పుడు చర్చ పొన్నం ప్రభాకర్ గారు మేము ఓడిపోతున్నాము అనే దాంట్లో కారణాలు చెప్పిండు. దాని మీద చర్చ ఏముందండి? చర్చ ఏముందండి దాని మీద? నేను అదంటే ఆ మాట అంటే మీరు ఓడిపోతున్నారు అంతే కదా. గిఫ్ట్ విను
విను, ఒక్క ఒక్క మాట నిమిషం. విను. రైట్. విజయ్ గారు చెప్పినటువంటి వర్డ్ బై వర్డ్ కరెక్ట్. ఏది గిఫ్ట్ ఇవ్వబోతున్నారు వాళ్ళకు అంటే ఓడిపోయినట్టే కదా. ఓడి Right, ఆహా, right, ఒక్కటి అట్లా అనొద్దు. అట్లా అంటే మీరు అన్న మాట కూడా మేము ఓడిపోతున్నాం లే, లే, BRS లే. గెలుస్తుందని మీరు ఒప్పుకున్నట్టేనా? మేము కాదు, మా సంగతి పక్కకు పెట్టు. మేము ఓడతామా గెలుస్తామా ఆహా, పక్కకు మీరు పెట్టండి. ఒప్పుకున్నట్టేనా మరి? ఏది పొన్నం ప్రభాకర్ అన్న మాటని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. ఆయన 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 అన్న వెంకటరెడ్డి గారు తర్వాత దయచేసి టైం మేమనేది అయిపోయింది. ఒక్క 2 ముక్కలు చెప్పేసి ముగించండి ప్లీజ్. ఇప్పుడు ఒకటి ఒక్కటే అజయ్ గారు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇవాళ వెంకటరెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినా ప్రజలు ఓటేసేది, ప్రజలు మాత్రం కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటారనేది మా ఆలోచన. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి లేదు, ఏది లేదు అనేది క్లారిటీగా ఉన్నారు. బీజేపీ ఇవాళ కొత్తగా బీజేపీ వచ్చేసి ఏదో చేసిందైతే కాదు. అక్కడ ఆల్రెడీ స్థానిక ఎంపీ గారు, మినిస్టర్ గారు అండి. అక్కడ 10 years నుంచి 7 years నుంచి ఆయనే మినిస్టర్ గారు అక్కడ. అంతకుముందు కూడా తనే ఉన్నారు అక్కడ. హైదరాబాద్ మనిషి కిషన్ రెడ్డి గారు ఇవాళ కొత్త మనిషి ఏం కాదు. కానీ ఏది ఏమైనా ఇవాళ మాత్రం డబ్బు ప్రవాహంతో ఎటు మలుపుద్దా అనేది చూస్తున్నాం తప్ప డబ్బుల ఓట్లు కొనుక్కోవడమే తప్ప అభివృద్ధిని చూసే పరిస్థితి లేదు. ఒక్క మాట విజయ్ గారు చెప్పండి. ఇప్పుడు భోజిరెడ్డి గారు బీజేపీ పార్టీ జూబ్లీస్ లో ఏం చేసింది అని స్టేట్ సెంట్రల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అది తెలుసుకోవాలి ఆయన. Right, ఏది వేయాలనో అది Right. చేస్తారు, ఏది చేయకూడదు వెంకటరెడ్డి గారు టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, జోజిరెడ్డి గారు, అలాగే అరవింద్ గారు, సంజయ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.